చివరి నగరం కాశీ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం కల్కి మూవీ రివ్యూ చూడబోతున్నాం. ఎస్, మన డార్లింగ్ ప్రభాస్ మూవీయే. ఈ కల్కి మూవీ 2898 ఏడీలో క్రియేట్ చేయబడిన మూవీ. ఈ మూవీ 2024 లో క్రియేట్ అయినా దీనికి మన మైథలాజికల్ స్టోరీస్ తోని చాలా డీప్ కనెక్షన్ ఉంది. ఈ మూవీ వైజయంతి మూవీస్ బ్యానర్ మీద తీయబడింది. ఇది ఫస్ట్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ ఎక్స్పీరియన్స్ పార్ట్ 1. ఈ క్రియేటివిటీ ఇదంతా నాగశ్విన్ గారిదే. అండ్ ఈ మూవీలో మనం ఎప్పుడైనా చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ మూవీ నుంచి మనం పాత మూవీని కంపేర్ చేస్తాం. ఒక డైరెక్టర్ పాస్ట్ లో ఎలాంటి మూవీస్ ని క్రియేట్ చేశారు అనేది చూస్తాం. నాగశ్విన్ గారు చేసింది మహానటి మూవీ, నాగశ్విన్ గారు చేసింది జాతిరత్నాల్ మూవీ. రెండు డిఫరెంట్ జానర్స్, బట్ ద వే హీ క్రియేటెడ్ కల్కి ఇస్ ష్యూర్లీ సంథింగ్ టు సీ ఫర్. బట్ ఈ కల్కి మూవీ లైక్ ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ అంత లెవెల్ వరకు ఉన్నాయా? అసలు కల్కి మూవీ సీన్ ఓపెన్ చేయగానే మనకి కొంతమంది అమ్మాయిలని ఒక ప్లేస్ కి తీసుకురావడం కనిపిస్తుంది. ఆ అమ్మాయిలని ఫర్టైల్ గా చేయాలని చెప్పి ఆ అమ్మాయిల దగ్గర నుంచి ఒక సీరం తీయాలని చెప్పేసి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒక ప్లేస్ లో ఉంటారు. ఆ ప్లేస్ పేరే కాంప్లెక్స్. కాంప్లెక్స్ కి కిందున్న ప్లేస్ కాశీ. కాశీ మనం ఈ రోజున్న కాశీ లాగా ఉండదు. గంగామాత మొత్తం ఎండిపోయి ఉంటుంది. అక్కడ రిసోర్సెస్ ఉండవు, చెట్లు ఉండవు, ఏమీ ఉండవు, ఫుడ్ ఉండదు, గాలి మొత్తం కలుషితంగా ఉంటుంది. అక్కడున్న జనాలు బిలో ది పవర్టీ లైన్ లో బతుకుతూ ఉంటారు. ఎస్, టెక్నాలజీ ఉంటుంది, అడ్వాన్స్ లివింగ్ ఉంటుంది, కానీ బేసిక్ రిసోర్సెస్ ఉండవు. ఈ మూవీలో ఎవరెవరు యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారు, వాళ్ళ రోల్ ఏంటి, మనం ఎలా చూడొచ్చు అనేది నెక్స్ట్ చూద్దాం. ప్రభాస్ గారు గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం సీనియర్ యాక్టర్స్ గురించి మాట్లాడదాం. అమితాబ్ బచ్చన్ ఈ మూవీలో ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ రోల్ ప్లే చేస్తున్నారు. ఎవరైతే మైథాలజీ గురించి కొంచెం ఐడియా ఉండి ఈ మూవీకి వెళ్తారో వాళ్ళు ఈ మూవీని ఇంకా ఎంజాయ్ చేస్తారు. బికాస్ ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ మైథాలజీకి రిలేటెడ్. అశ్వత్థామ పాస్ట్ మనకి తెలుసుంటే అశ్వత్థామ పాండవుల వంశాన్ని ఎండ్ చేస్తాడు, చిన్న పిల్లల్ని చంపేస్తాడు. దాని వల్ల కృష్ణుడు అశ్వత్థామకి ఒక శాపం ఇస్తాడు. దట్ నువ్వు ఎవరినైతే చంపావో వాళ్ళ పాపం నేను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు బతికుంటావు, కానీ నీకు బాడీ నిండా రోగాలు ఉంటాయి, నువ్వు కురూపిగా బతుకుతావు, నువ్వు ఆ పెయిన్ అనుభవిస్తావు, నీ దగ్గర నుంచి స్మెల్ వస్తుంది, నీ బాడీ నుంచి ఒక ఫ్లూయిడ్ కారుతూ ఉంటుంది, కానీ నువ్వు చనిపోవు అనే శాపం కృష్ణుడు అశ్వత్థామకి ఇస్తాడు. అశ్వత్థామ ఈ బాధలన్నీ అనుభవించి తన లైఫ్ ని ఎలా చేంజ్ చేసుకోపోతున్నాడు అనేది కూడా ఈ మూవీలో రోల్. కమల్ హాసన్ గారు అసలు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒక యాక్టర్ ఎప్పుడు మూవీలో నాకు చాలా టైం కావాలి, నాకు ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఎక్కువ టైం కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తాడు డైరెక్టర్ ని. అది కూడా కమల్ హాసన్ లాంటి మనిషి, ఇంత గొప్ప యాక్టర్ ఆ మూవీలో జస్ట్ కొన్ని సెకండ్స్ అంటే కొన్ని మినిట్స్ కోసం ఉన్నాడంటే మీరు నమ్ముతారా? కానీ ఆ ఉన్న క్షణాలు, ఆ ఉన్న నిమిషాలు తను జనాల మనసు మీద ఎలాంటి ఇంపాక్ట్ వదులుతాడో వి కెనాట్ ఈవెన్ థింక్. తన యాక్టింగ్ చూస్తే మనకి గూస్ బంప్స్ వస్తాయి అనిపిస్తుంది. అసలు ఒక యాక్టర్ తనకి ప్రాపర్ డైలాగ్ డెలివరీ ఇవ్వట్లేదు, ప్రాపర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదు, ఈవెన్ ఫుల్ బాడీ చూపించట్లేదు చాలా సీన్స్ లో, కానీ తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచే, తన హావభావాల నుంచే, తన వే ఆఫ్ డైలాగ్ డెలివరీ నుంచే మన మనసులో గూడు చేసుకొని ఉంటారు. నిజంగా తనకి సాష్టాంగ దండం పెట్టాలండి. అలాంటి యాక్టర్స్ ఈ రోజు రేపు ఇండస్ట్రీలో చూడడం చాలా రేర్. అండ్ నిజంగా చాలా మంది అంటే ట్రోల్స్ చేస్తూ ఉంటారు, యాక్టింగ్ చేస్తుంటే ఏ కమల్ హాసన్ అని అంటూ ఉంటారు. అసలు నిజంగా కమల్ హాసన్ అండి, అసలు నిజంగా ఐఎమ్ నాట్ గెటింగ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ హిమ్. ఈస్ అ గ్రేట్ యాక్టర్. ఐ ఎంజాయ్డ్ హిస్ యాక్టింగ్. అసలు నాకు ఇప్పుడు తను విలన్ లాగా అనిపించలేదు. నాకు తనని చూస్తే అసలు ఒక యాక్టర్ ఇలా ఉండాలి అనే ఫీలింగ్ కలిగింది. ఎస్, మీరు అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పకుండా మీరు మూవీకి వెళ్ళాలి. ఎస్, నెక్స్ట్ కమింగ్ టు అవర్ డార్లింగ్ ప్రభాస్ గారు ఈ మూవీలో కొంచెం లేట్ గా ఎంటర్ అవుతారండి. ఈ మూవీలో అరౌండ్ 40% to 50% పార్ట్ లో ప్రభాస్ గారు ఉండరు. ఉన్నా కూడా దెబ్బలు తింటూనే ఉంటారు. మీరు ఒకవేళ ప్రభాస్ గారిని ఒక మాస్ రూపంలో, ఒక మాస్ ఇమేజ్ లాగా ఊహించుకొని ఈ మూవీకి వెళ్తే వెళ్ళకండి, అలా ఉండడు ప్రభాస్. ఈ మూవీని నాగశ్విన్ ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి తీశారు. ఎలా డిఫరెంటో నేను నీకు చెప్తాను. ప్రతి మూవీలో ఒక హీరోని లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ గా చూస్తారు.
ఆ క్యారెక్టర్ చాలా గొప్ప, తనను ఎవరు ఓడించలేరు అన్నట్టుగా చూపిస్తారు. కానీ ఇక్కడ హీరోని కూడా ఓడించే వాళ్ళు ఉంటారు, హీరోని కూడా కొట్టే వాళ్ళు ఉంటారు. ఎవ్వరు ఇక్కడ గొప్ప కాదు. అలాంటి డైరెక్షన్ నాగశ్విన్ గారు తీశారు. నెక్స్ట్ దీపికా పదుకొణ్. దీపికా పదుకొణ్ ని మనం బాలీవుడ్ లో చాలా మూవీస్ లో చూసాం. ఈ మూవీ స్టోరీ అంతా తన చుట్టే తిరుగుతూ ఉంటుంది. దీపికా పదుకొణ్ తోనే ఈ స్టోరీ అంతా వీవ్ అయిపోయి ఉంటుంది. కానీ దీపికా పదుకొణ్ కి కావాల్సినంత డైలాగ్ డెలివరీ, కావాల్సినంత యాక్టింగ్ బేస్, తనకి కావాల్సినంత షోకేస్ దొరకలేదు అని నాకు అనిపించింది. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. ఈ మూవీలో మేజర్ క్యారెక్టర్స్ అంటే మనకి ఎక్కువ మటుకు ఈ మూవీలో ఆక్యుపై చేసేది అమితాబ్ బచ్చన్ గారే. అండ్ హీ డిడ్ అ ఫెంటాబులస్ వర్క్. అసలు నాకు అర్థం కాదు, ఈ ఏజ్ లో కూడా మనము అలసిపోతూ ఉంటాం. అరే ఈ టాస్క్ చేయాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఇలా ఉండాలా, ఇవి అచీవ్ చేయాలా అని ఆలోచిస్తాం. అసలు అమితాబ్ బచ్చన్ గారు ఆ ఏజ్ లో కూడా ఎలా, హౌ ఇస్ హీ ఏబుల్ టు డూ ఇట్? ఈస్ అ గ్రేట్ రోల్ మోడల్ ఫర్ మీ. చిన్నప్పటి నుంచి అమితాబ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. కానీ తను డే బై డే తన మీద ఇష్టము, రెస్పెక్ట్ గా ఎంతగా కన్వర్ట్ అవుతుందంటే, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్ టు యాక్ట్. He's acting it because he loves acting. He's not expecting anything. And ఎప్పుడైతే ఒక మనిషి తను చేసే పని నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా యాక్ట్ చేస్తాడు కదా, తను ఋషి అయిపోతాడు. తన యాక్టింగ్ అంత రియల్ గా వస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అమితాబ్ బచ్చన్ గారు. ఈ రోజు ఉండే ప్రతి ఒక్క యాక్టర్ తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అమితాబ్ బచ్చన్ గారికి అది అవసరం లేదు. హీఈస్ ఆల్రెడీ అ ప్రూవెన్ యాక్టర్. దట్ ఈస్ ద రీజన్ హీఈస్ గెటింగ్ సో మచ్ ఆఫ్ సక్సెస్ ఇన్ హిస్ లైఫ్. నెక్స్ట్ శోభన గారు. శోభన గారు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదండి, తన కళ్ళతోనే తను మాట్లాడగలుగుతుంది. శోభన గారి యాక్షన్ మనం ఎన్నో మూవీస్ లో చూసాం, కానీ ఈ మూవీలో వేరే లెవెల్లో ఉంటుంది. తను మాట్లాడుతుంటే తను ఏదో స్టోరీ ఆర్ పోయిటరీ చెప్తున్నట్టుగా ఉంటది. తను యాక్టింగ్ చేస్తుంటే తన కళ్ళతోని డాన్స్ వేస్తున్నట్టుగా ఉంటుంది. నిజంగా ఈ సెలెక్షన్ ఆఫ్ యాక్టర్స్ ఏదైతే ఉంటుంది కదా, అదే మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఏ మూవీలో అయినా. అండ్ నాగశ్విన్ గారు వెరీ వెల్ హీ ఎగ్జిక్యూటెడ్ ద టాస్క్ ఆఫ్ సెలెక్టింగ్ ద యాక్టర్స్. ప్రతి ఒక్క యాక్టర్ తన రోల్ కి 100% సూటబుల్ గా ఉన్నారు. ఈ మూవీలో మీరు ఏం చూస్తారంటే, న్యూ గన్స్ చూస్తారు, స్టీల్ ఆర్మర్స్ చూస్తారు, ఆక్సిజన్ మాస్క్ చూస్తారు, యూనిట్స్ చూస్తారు, ఫ్లయింగ్ సాసర్స్ చూస్తారు, ఎక్కడ దొరకని గాలి చూస్తారు, ఒక చెట్టు కూడా చుట్టూ చూడరు. ఈ మూవీ ఇలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. నాగశ్విన్ గారు ఈ మూవీ క్రియేట్ చేసినప్పుడు ఒక నార్మల్ ఎలిమెంట్ ని కూడా వాడలేదండి. ప్రతి ఒక్క బీజీ, ప్రతి ఒక్క అట్మాస్ఫియర్, ప్రతి ఒక్క ఎన్వైరన్మెంటల్ ఎలిమెంట్ నాగశ్విన్ గారు సొంత క్రియేటివిటీ నుంచి వచ్చింది. అండ్ మనం ఆ వస్తువులని, ఆ బ్యాక్గ్రౌండ్ ని చూసినప్పుడు కూడా మనకు ఆ ఫీలింగ్ కలగదు, ఇవి ఆర్టిఫిషియలా, క్రియేటెడా. మనకు మనసులో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందంటే, మేబీ ఇన్ అవర్ ఫ్యూచర్ వీ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. అండ్ కమింగ్ టు ప్రభాస్ బుజ్జి. బుజ్జి ఏదో కాదు, ప్రభాస్ దగ్గర ఉన్న ఒక రోబో. ఆ రోబోని ప్రభాస్ గారే క్రియేట్ చేస్తారు ఒక జంక్ యార్డ్ దగ్గర నుంచి. ఆ రోబో డైలాగ్ డెలివరీ కీర్తి ఇచ్చింది, కీర్తి సురేష్, మహానటి హీరోయిన్. ఆ అమ్మాయి అసలు ఈ రోల్ కి ఎంత న్యాయం చేసిందో నేను చెప్పలేను. బికాస్ ఈ రోబో ఏదైతే ఉంటుందో కదా, కొంచెం నెగటివ్ గా ఆలోచించే క్యారెక్టర్. మంచి క్యారెక్టరే, ప్రభాస్ తోనే ఉంటుంది, కానీ ఇట్స్ అ లిటిల్ నెగటివ్లీ టాకింగ్ క్యారెక్టర్. ఆ నెగటివిటీ స్వాగ్ లో రావాలంటే మీ డైలాగ్ డెలివరీ కూడా అలానే ఉండాలి. అండ్ కీర్తి సురేష్ 100% ఇచ్చింది డైలాగ్ డెలివరీలో. అదే కాకుండా నెక్స్ట్ మనం వేరే క్యారెక్టర్స్ గురించి మాట్లాడినా, సపోర్టింగ్ కాస్ట్ గురించి మాట్లాడినా కూడా ఎవరిని కూడా అవుట్రీచ్ చేయలేదు. వాళ్ళ రోల్స్ వాళ్ళు మంచిగా ప్లే చేశారు. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఎలిమెంటల్ క్రియేషన్, బ్యాక్గ్రౌండ్స్, స్టోరీ, వీడియోగ్రఫీ, కాన్సెప్ట్ డెలివరీ, స్టోరీ బోర్డింగ్, సీన్ బై సీన్ అనాలిసిస్ చాలా బాగున్నాయి మూవీలో. మీరు మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకండి. బికాస్ ఒక మనిషి ఎప్పుడైతే ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తాడో, ఆ మనకి చూసే విజువల్ దాంతో మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మనసులో నెగిటివిటీ డెవలప్ అవుతుంది, నిరాశ డెవలప్ అవుతుంది. మీ మైండ్ ని ఒక బ్లాంక్ పేపర్ లాగా పెట్టుకొని వెళ్ళండి. బికాస్ ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు చేసిన పాస్ట్ లో మూవీస్ కంటే ఇది చాలా డిఫరెంట్. అండ్ ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరైతే మనుషులు ఉన్నారో, మేము మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు
They were Muslims, they were Hindus, they were Christians, they were from different communities. Actually చెప్పాలంటే around 40% seats Muslims తో నిండిపోయిందంటే మీరు నమ్ముతారా? And the hall was completely full. Even parking ki kuda place ledu. We had to park somewhere outside. Not only that, మనం ఈ మూవీలో తినే పాప్కార్న్స్ మీద కూడా ఆ మూవీ పోస్టర్స్ ని కస్టమైజ్ చేసి పెట్టారు. టికెట్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఆల్రెడీ 60+ crores కలెక్షన్ అయిపోయింది సింగిల్ డే లోనే, హాఫ్ డే లోనే. దిస్ ఇస్ ద స్టేచర్ ఆఫ్ ప్రభాస్. దిస్ ఇస్ ద స్టేచర్ ఆఫ్ క్వాలిటీ మూవీస్. మన పనిని మనమే పొగుడుకోవడం, మనమే గొప్ప అనే కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోలేదు, వాళ్ళవి కూడా కొన్ని మూవీస్ రాబోతున్నాయి. కానీ కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది యాక్టర్స్ వాళ్ళని వాళ్ళు పొగుడుకోరు, వాళ్ళు గ్రేట్ అనుకోరు, చాలా హంబుల్ గా ఉంటారు. అవుట్ ఆఫ్ దెమ్ ద మోస్ట్ హంబుల్ పీపుల్ విచ్ ఐ ఫీల్ ఆర్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ ఇస్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్. దే ఆర్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. వాళ్ళకి అసలు ఏ రకమైన పొగరు, వాళ్ళ యాటిట్యూడ్ లో ఆ గ్రేట్నెస్ నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. మేబీ నా లైఫ్ లో కూడా నాకు కొన్ని లెసన్స్ కూడా ఈ యాక్టర్స్ నేర్పించారు. నాట్ ఓన్లీ దాట్, నెక్స్ట్ కమింగ్ టు ద మూవీ. ఈ మూవీలో కొన్ని కాన్సెప్చువలైజేషన్, కొన్ని విజువలైజేషన్స్ చూపిస్తారు. లైక్ ఫ్లయింగ్ సాసర్స్, లేజర్ గన్స్, ఆ స్టేచర్స్, ఆర్మర్స్, డ్రెస్సెస్, ఏదైతే కలర్ టోన్ లో ఆ మూవీ తీశారు కదా బ్యాక్గ్రౌండ్ లో, ఆ కలర్ టోన్ ఆ సీన్ కి సంబంధించిందే ఉంటుంది. అంటే సపోజెడ్లీ మనం ఒక గ్రీన్ బ్యూటిఫుల్ పిక్చర్ తీసుకొచ్చి ఒక ఫైట్ సీన్ లో పెడితే ఆ ఫైట్ సీన్ అంత అపీలింగ్ గా ఉండదు. కానీ మీరు ఒక రస్టిక్ ఇమేజ్ తీసుకొచ్చి ఆ మూవీలో ఆ సీన్ లో పెడితే ఆ మూవీ సీన్ ఇంకా బెటర్ గా పండుతుంది. అది నాగశ్విన్ గారు అండర్స్టాండ్ చేసుకున్నారు. కలర్ టోన్, క్రోమ్, వాల్యూ, విజువలైజేషన్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్, సౌండ్స్, ఇవన్నీ కంబైన్ చేసి ఒక విజువల్ ట్రీట్ ని క్రియేట్ చేశారండి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ విజువల్ మూవీ. ఈ మూవీ ఎందుకు చూడాలి? ఈ మూవీ ఎందుకు చూడాలంటే మనం లైఫ్ లో కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. మనం లైఫ్ లో ఎంత ప్రోగ్రెస్ అయినా కూడా మనకి బేసిక్ నెసెసిటీస్, మన లైఫ్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ అని మనం తెలుసుకుంటాం. కాబట్టి మన చుట్టూ ఉన్న గాలి ఇంపార్టెన్స్ తెలుసుకుంటాం, మనం తాగే నీళ్ళ ఇంపార్టెన్స్ తెలుసుకుంటాం, మనం తినే తిండి ఇంపార్టెన్స్ తెచ్చుకుంటాం, అండ్ మన చుట్టూ ఉండే చెట్ల ఇంపార్టెన్స్ తెలుసుకుంటాం, మన ఎన్వైరన్మెంట్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటాం ఈ మూవీ దగ్గర నుంచి. పాయింట్ నెంబర్ 2, ఈ మూవీ చూడాల్సింది కమల్ హాసన్ గారి కోసం. ఏమన్నా యాక్షన్ చేశారా అండి? అసలు నేను ఎంత చెప్పినా తక్కువే తన గురించి. మీరు అసలు ఎప్పుడైనా ఒక ఆస్పైరింగ్ యాక్టర్ అయితే, మీకు యాక్టింగ్ అంటే ఇష్టం అయితే, మీరు ఎప్పుడైనా ఆ ఫీలింగ్ అనుభవించాలనుకుంటే కమల్ హాసన్ గారి యాక్షన్ చూడండి. హీస్ అ గ్రేట్ యాక్టర్. హీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ యూ టు వాచ్ ద మూవీ. పాయింట్ నెంబర్ 3, అమితాబ్ బచ్చన్ గారు. తన ఏజ్ లో ఈ యాక్షన్ సీన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే I was getting goosebumps when I was watching his action scenes. ఆ యాక్షన్ సీన్స్ ఒక యంగర్ జనరేషన్ లో ఉన్న హీరో కూడా చేయలేరు. అసలు నేను ఎవరి పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ he's an awesome individual. I mean, how can a person at his age perform so well? Reason number 4, ప్రభాస్. ప్రభాస్ లో ఉన్న సింప్లిసిటీ, ప్రభాస్ లో ఉన్న ఆ మెచ్యూరిటీ, ప్రభాస్ లో ఉన్న డౌన్ టు ఎర్త్ నేచరే జనాలని ఇప్పటి వరకు ప్రభాస్ తోని అట్రాక్టెడ్ గా ఉంచాయి. ఎస్, ప్రభాస్ గ్రాఫ్ ఎప్పుడు ఇలా ఉంది, పైకి కిందకి. కానీ ఈ రోజు ఈ మూవీ చేసిన తర్వాత ప్రభాస్ కి రెస్పెక్ట్ చాలా మనుషుల్లో పెరిగిపోతుంది. బికాస్ దిస్ పర్సన్ నెవర్ గేవ్ అప్ ఇన్ హిస్ లైఫ్, దిస్ పర్సన్ నెవర్ స్టాప్డ్ ఇన్ హిస్ లైఫ్. ఎంతమంది ఆదిపురుష్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రకాలుగా క్రిటిసైజ్ చేసినా కూడా తన వర్క్ తను చేసుకుంటూనే వెళ్ళాడు. అండ్ హీఈస్ ఆల్సో ద మేజర్ రీజన్ ఫర్ ఎనీబడి టు వాచ్ దిస్ మూవీ. రీజన్ నెంబర్ 5, నాగశ్విన్ గారు. మేబీ ఐఎమ్ గివింగ్ దిస్ రీజన్ ఫర్ ద లాస్ట్ పాయింట్ లో చెప్తున్నాను, బట్ తను మేజర్ రీజన్. ఒక డైరెక్టర్ కి ఇంత గొప్ప విజన్ ఉండి ఆ విజన్ ని ఇంత బాగా తీయగలగడం అనేది చాలా గొప్ప విషయం. ఫ్రెండ్స్, ఈ మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు మీరు చూసే ప్రతి ఒక్క సీన్ మీకు ఒక విజువల్ ట్రీట్ లాగా అనిపిస్తుంది, ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది, ఒక టెక్నాలజీ AI తో క్రియేట్ చేసిన విజువల్ లాగా అనిపిస్తుంది. ద వే ద ఎలిమెంట్స్ మూవ్, ద వే the stature is there, the way the backgrounds are there, వాళ్ళ ఫ్లయింగ్ సాసర్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, ఆ డోర్ ఓపెన్ చేసే విధానం కూడా ఎంత క్లాసిక్ గా ఉంటుందంటే I cannot even tell you. There is something in animation called as stop motion and also
ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి యానిమేషన్ లో. అంటే ఒక బాల్ పడేటప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి పడి ఎంత ఫోర్స్ తో లేసి నెక్స్ట్ పాయింట్ కి పడుతుందో దాని మీదే ఆ యానిమేషన్ క్లారిటీ అనేది ఉంటదన్నమాట. ఒకవేళ నేను ఆ బాల్ ని చాలా ఫోర్స్ తో వేసానంటే ఆ బాల్ అంతే ఫోర్స్ తో పైకి లేసి కింద పడాలి. కానీ ఆ బాల్ కొంచెం ఫోర్స్ తో ఇక్కడ లేసి కింద పడితే ఆ యానిమేషన్ రియలిస్టిక్ గా అనిపించదు. ఇది మనకి బేసిక్ యానిమేషన్ లో రూల్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ దిస్ మూవీ హ్యాస్ ఫాలోడ్ ది యానిమేషన్ రూల్. ఈవెన్ కలర్ కాంబినేషన్, బ్యాక్గ్రౌండ్స్, ద వే ఆఫ్ షూటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్, ఇమోషన్స్ చూపించే విధానం, మాట్లాడుతూ మిమ్మల్ని క్యారెక్టర్స్ కళ్ళల్లోకి తీసుకెళ్లిపోతారు నాగశ్విన్ గారు. ఇమోషన్స్ ని మీకు అపీలింగ్ గా చూపిస్తారు. వర్డ్స్ తో కంటే యాక్షన్స్ తోని ఈ మూవీలో వీ కెన్ అండర్స్టాండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంకోటి, నాకు యాక్షన్ మూవీస్ అంతగా నచ్చవు, కానీ ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అయ్యేటప్పుడు ఐ కుడెంట్ మూవ్ ఫ్రమ్ దేర్. I couldn't move my eyes. I don't know. I love the action sequences. ఒక యాక్షన్ సీక్వెన్స్ ని ఇంత ఇంట్రెస్టింగ్ గా, ఇంత కామెడిక్ గా, ఇంత వాల్యుబుల్ గా చూపించడం మేబీ నాగశ్విన్ గారే చేయగలుగుతారేమో. అండ్ ఈ మూవీ చేసి నాగశ్విన్ గారు తన మీద హోప్స్ చాలా పెంచేస్తున్నారండి. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అప్ ఇన్ ద ఫ్యూచర్, బట్ ష్యూర్లీ కల్కి ఈజ్ అ విజువల్ ట్రీట్. ఈ మూవీకి నేను రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు, బికాస్ ప్రతి ఒక్క మనిషికి ఒక డిఫరెంట్ ఆలోచించే విధానం ఉంటుంది. మీరు మూవీకి మాత్రం తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే ఇండియన్ మూవీ ఇండస్ట్రీ, తెలుగు మూవీ ఇండస్ట్రీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది మీరు ఈ మూవీ చూసాక మీకు అర్థమవుతుంది, గర్వంగా ఫీల్ అవుతుంది. నా దృష్టిలో ఈ మూవీ ఒక ఎపిక్. ఈ మధ్య వచ్చిన మూవీస్ లో దీనికి ఒక గ్రేటర్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రతి ఒక్క యాక్టర్ ఈ మూవీని చూసి ఇన్స్పిరేషన్ పొందాలి. ఇంకో ట్విస్ట్ ఏం తెలుసా, ఈ మూవీలో క్యామియో రోల్స్, ఎవరైతే క్యామియో రోల్స్ ప్లే చేశారో ఈ మూవీలో వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ పీపుల్. కానీ ఏ ఆలోచన లేకుండా వాళ్ళు ఈ మూవీలో జస్ట్ సెకండ్స్ కోసం వచ్చి వెళ్ళారు కదా, అది వాళ్ళ గ్రేట్నెస్ ని చూపిస్తుంది. ఆ క్యామియో రోల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్లస్ ఈ మూవీ చూసి బయటికి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి కానీ, మీ ఫ్యామిలీలో యంగ్ పీపుల్ కి కానీ, ఎవరికైతే మహాభారతం గురించి అస్సలు ఐడియా లేదు, ఈ రాబోయే జనరేషన్స్ కి వాళ్ళకి ఒక అవగాహన క్రియేట్ అవుతుంది. వాళ్ళు స్వతహాగా అడుగుతారు, అమ్మా ఇదేంటి, అమ్మా అభిమన్యుడు ఎవరు, అమ్మా కృష్ణుడు ఎవరు, అమ్మా అర్జునుడు ఎవరు అని వాళ్ళంతలో వాళ్ళు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని అడుగుతారు. మిమ్మల్ని మీ పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి కనెక్ట్ చేశారు నాగశ్విన్ గారు. రియలీ కుడోస్ టు హిమ్. ఐ రియలీ బిలీవ్ టాలెంట్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది, కానీ ఆ టాలెంట్ ని మనం ఎలా చూపిస్తాం కదా, దాంట్లోనే డిఫరెన్స్ ఉంటుంది. నాగశ్విన్ గారు తన మనసుని, తన ఆలోచనలని తీసి ఆ మూవీలో పెట్టేశారు. అండ్ ఆ మూవీని మనం హోల్ హార్టెడ్లీ వెల్కమ్ చేయాలి అనేది నా మనస్ఫూర్తి ఫీలింగ్. నౌ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు వెళ్ళండి, చూడండి, ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి, అండ్ మీ వ్యూస్ ని, మీ కమెంట్స్ ని ఈ వీడియోలో పంచుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇంతసేపు ఓపిక్గా నా రివ్యూ విన్నందుకు చాలా థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే, మా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, మా రివ్యూ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ దిస్ జర్నీ విల్ కంటిన్యూ. ఇంకా ఎన్నో వీడియోస్ చేయబోతున్నాం. అండ్ ఆ వీడియోస్ లైఫ్ లో జరిగే ఫ్యాక్ట్స్ మీద ఉంటాయి, మన చుట్టూ జరిగే ఇష్యూస్ మీద ఉంటాయి, ఇంక ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీద ఉండబోతున్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.